కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టింది. దాని పేరే శ్రీజన్ సంఘటన అభియాన్ అని. అంటే ప్రతి జిల్లాకి ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఒక అబ్జర్వర్ని పంపించి అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు, నాయకులు మరియు అందరి అభిప్రాయాన్ని క్రోడీకరించి దాని ప్రకారంగా పిసిసి అధ్యక్షురాల దగ్గర నుంచి కూడా కొంత సమాచారం సేకరించి ఎవరైతే జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతానికి మెరుగ్గా పనిచేయగలరు ఒక నివేదిక రూపొందించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేపట్టే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. దీనికి గాను కృతజ్ఞతలు తెలుపుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారికి, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గణేష్ యాదవ్ గారికి, రాహుల్ గాంధీ గారికి, షర్మిలమ్మ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి డీసీసీగా ఉంటే బాగుంటుందని నన్ను సహకరించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా స్వగ్రామమైనటువంటి మొనబోలు మండలం అక్కంపేట గ్రామానికి విచ్చేశాం. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ బళ్ళ హరి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు అయితేమి, అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ నెల్లూరు సిటీకి సంబంధించి నా స్థానంలో కొత్తగా నియమితులైన ఇర్ఫాన్ బాయ్ అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మండలంలోని అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి నా అభిమానులు, మరీ ముఖ్యంగా మా గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలుగా మా కుటుంబాన్ని ఆదరించి ప్రతి ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం తిరిగి బాగుపడాలన్నా, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా రావాలన్నా,
ఈ యొక్క ఆర్థిక లోటు నెరవేరాలన్నా వీటన్నిటికీ మార్గం మన ముందుండేటటువంటి ఏకైక మార్గం తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఈరోజు రాజ్యాంగం పరిరక్షణ జరగాలన్నా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మైనార్టీ హక్కులు కాపాడాలన్నా, దేన్ని తీసుకున్నా కూడా ఈరోజు చివరికి ఎన్నికల సంఘానికి సంబంధించి, ఎన్నికల సంఘం అంటే దానికి సంబంధించి దాన్ని నియమించేదానికి ప్రధానమంత్రి, విపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు కలిపి ఎన్నికల కమిషనర్ని నియమిస్తారు. ఈరోజు ఆ స్థానంలో చీఫ్ జస్టిస్ని తొలగించి ఆ స్థానంలో ఒక కేంద్ర మంత్రిని పెట్టుకొని 2:1 మెజారిటీతో ఈరోజు ఎన్నికల సంఘాన్ని కూడా, భారతదేశంలో ఎన్నికల సంఘం అనేది చాలా కీలకం, అది ఒక ఇండిపెండెంట్ బాడీ, దానిని కూడా బీజేపీ చెప్పు చేతుల్లో పెట్టుకొని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈరోజు ఓట్ల చోరీకి పాల్పడుతుందని స్వయాన ప్రధానమంత్రిని ప్రశ్నించేటటువంటి ఒకే ఒక్క నేత ఈ దేశంలో విపక్ష నేత రాహుల్ గాంధీ గారు. కాబట్టి రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈరోజు ఎన్నో కోల్పోయినా కూడా ఈ దేశంలో ప్రజల కోసం పోరాడుతుండేది ఒక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబం మాత్రమే. కాబట్టి దేశ ప్రజలందరం కూడా మనం చదువుకున్నాం, ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించమంటున్నా. కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కూడా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి విభజన బిల్లులు అన్ని అంశాలు పెట్టినప్పటికీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. సరిగా నెలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా, ఆర్థిక పరిస్థితున్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమై నిధులు రాబట్టడంలో కూడా ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రైతులకు సంబంధించినటువంటి యూరియా కొరత ఉంది. ఉపాధి హామీ పథకం, కరువు పని ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఈరోజు అది కూడా విస్మరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యం నిలవాలన్నా, పేదలు పట్టెడు అన్నం తినాలన్నా కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అందరినీ కూడా, కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా తిరిగి మళ్ళీ సమాయత్తం చేసి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి నా వంతుగా కృషి చేస్తానని తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అభిమానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.